అతనిలో అన్నీ ఉన్నాయి, కోరుకోవడానికి అవకాశం ఏముంది? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడు? దేవుడి నుంచే మనం కోరుకోవాలి. పేదవాళ్ళ నుంచి ధనవంతులు అడుక్కుంటారా? ధనవంతుల నుంచి పేదవాళ్ళు అడుక్కుంటారా? అతడు అనంత ఐశ్వర్యం గలవాడు. ఈశ్వరుడు అంటేనే అనంత ఐశ్వర్యం, పరమేశ్వరుడు అంటే పరమైశ్వర్యం గలవాడు. అతడు నీ నుంచి కోరుకునేది ఏముంటుంది? నీతోని ఎందుకు రాజకీయం చేస్తాడు? కొంత మంది వైపు ఎందుకుంటాడు? పక్షపాత వైఖరి ఎందుకు ప్రకటిస్తాడు? ప్రకృతి పరమాణుల మీద, జీవుల మీద అతనికి ఏమి డామినేషన్ ఉంటుంది? అతడు శక్తిపరుడు. నీకేం శక్తి ఉంది? ఎప్పుడు సమానమైనప్పుడు కదా మధ్యలో డామినేషన్ చేయడం అనేది. అసలు మనకు ఈశ్వరునికి మధ్య ఎంత తేడా ఉంది? ఆస్మాన్ ఫరక్.